అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 108 సంవత్సరాలు చరిత్ర కలిగిన చదువుల కర్మాగారం, అందులోనూ కరువు సీమ అయినటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్. ఇక్కడ నుంచి స్టూడెంట్స్ లక్షలాది మంది బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవితాలను మలుచుకున్నారని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులే కాకుండా ఉద్యోగస్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అసలు కొదువే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర ఏంటి? ఆర్టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయబోతుంది. సార్, మీరు ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ అంటే మనకు కరూరు జిల్లాలో చాలా ప్రత్యేకమైన అంశం. అటువంటి పరిస్థితులు మీరు ఇక్కడ చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేశారు. ఏం చెప్తారు ఈ ఆర్ట్స్ కాలేజ్ గురించి? ఆర్ట్స్ కాలేజ్ జీవితాన్ని నేర్పించదండి. ఇప్పుడున్న చదువులు జీతాన్ని ఇచ్చే చదువులు, మేము చదువుకున్న చదువులు జీవితాన్ని నేర్పించే చదువులు. కాలేజీలోకి వచ్చే ముందు ఒక బాయ్ అంటే వీ కేమ్ ఇన్ యాజ్ ఎ బాయ్, బట్ వీ వెంట్ బ్యాక్ యాజ్ మ్యాన్. మా పేరెంట్స్ ఒక చిన్న బాబుని పంపిస్తే వీ వెంట్ యాజ్ మ్యాన్. మేము ఈ కాలేజీలో ఉన్న రోజుల్లో ఎప్పుడు బయటకు వెళ్తామని ఆలోచించాం, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కాలేజ్ గుర్తొచ్చేది. ఎందుకంటే కాలేజ్ మాకు జీవితాన్ని జీవితకాలం ఉండే స్నేహాలను ఇచ్చింది. ప్రస్తుత సమయంలో నాకు తెలిసి చాలా తక్కువ, ఎందుకంటే మా పిల్లల్ని చూస్తున్నాను, స్నేహాలు లేవు. జీవితాన్ని నేర్పించింది, జీవితకాలం ఉపయోగపడే స్నేహాలను ఇచ్చింది, తర్వాత జీవితానికి ఉపయోగపడే అన్ని ఫీలింగ్స్ ఇచ్చింది. నవరసాలు ఉండేవి కాలేజీలో. ప్రస్తుత సమయంలో నాకు తెలిసి కాలేజీలో నవరసాలు లేవు. అందరూ జాయ్ కావాలనుకుంటారు, కానీ కష్టాలు చూసాం, పక్కవాడి కోసం కష్టపడే తత్వాన్ని చూసాము. జీవితం మాకు చాలా నేర్పించింది ఈ కాలేజ్. ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ 108 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ గురించి మీరు కూడా ఇక్కడ చదువుకున్నారు, ఏం చెప్తారు? ఈరోజు ఈ కాలేజీలోకి రాగానే నాకు ఒక గుళ్ళేకి ప్రవేశించినట్ల ఫీలింగ్ కలుగుతుందండి. ఎందుకంటే నాది 89-92 బ్యాచ్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మాకు అంటే అప్పుడుండే గురువులు కానీ వాళ్ళు నేర్పించిన సంస్కారం కానీ ఏదైనా మాకు జీవితాన్ని ఇచ్చారో, వాళ్ళు జీవితంలో కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాం మేము ఈ కాలేజీ నుంచి. తర్వాత మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్ల, అన్న రవిశేఖర్ రెడ్డి చెప్పినట్ల మాకు చాలా అనుబంధం ఉందండి ఈ కాలేజీలోకి. నేను 30 ఏండ్ల నుంచి నా కాలేజ్ అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఈ కాలేజీలోకి వాకింగ్కి వస్తూ ఉంటా. చూసి ఆ మధుర స్మృతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. 64 to 67, 68 బ్యాచెస్ మావన్నీ. మేము చదివే రోజుల్లో చాలా డిసిప్లిన్డ్ కాలేజ్ సార్ ఇది. మేము బోస్టింగ్ చెప్పడం లేదు. మేము ఇక్కడ ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళం అంటే లెక్చరర్ వస్తే లేచి క్లాసులకు పోయేవాళ్ళం. మేము నమ్మకపోండి ఎంత మంచి వాతావరణంలో పెరిగామంటే మేము అంత మంచి అందుకే మేము డిస్ట్రిక్ట్ లెవెల్, నా వరకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్గా తయారైనా. నేను లీగల్గా చెప్పాను కదా, 2 ఉన్నారు. నాగిరెడ్డి, బీటెల్ చౌదరి, 2 చనిపోయినారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు ఇతను ఉన్నాడు, షైఫుల్లా ఉన్నాడు. చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో మేము కాలేజ్కి వచ్చిన ఎట్లే ఫీల్ అవుతున్నాం. ఇదే మాకు అసెంబ్లీ హాలు. నక్కారామరావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ సోమవారం, మంగళవారం, బుధవారము, గురువారము రోజు ఒక ప్రేయర్ ఆయా స్థానిక పరిస్థితులు బట్టి. శుక్రవారం నమాజు, శనివారం వెంకటేశ్వర స్వామి ఈ రీతిగా పెట్టేవారు. మేము బాగా సంతోషంగా అటెండ్ అయ్యేవారు. మేము కాలేజీలో చేరేటప్పటికే బ్రహ్మాండంగా ఉండేది కాలేజీ. ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంటు అంటే ఒక మంచి పేరు ఉండేదన్నమాట. కాబట్టి ఆ బిల్డింగ్ కూడా అట్లనే మమ్మల్ని తీర్చిదిద్దింది. మరి లెక్చరర్స్ కానీ లేకుంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, నేను ఈ డ్రామా హాల్లో ఒక 2-3 డ్రామాలు వేసిన. కాబట్టి ఆ డ్రామాల్లో కానీ ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, ఎన్సీసీ, ఏసీసీ ఇవన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ చేసినారు. ఇప్పుడు నేను పీఈటీగా పనిచేసి మరి ఈ కాలేజీలో చదివి గర్వంగా ఉంది నాకు. పీఈటీగా పనిచేసి మరి బీఈడీ అసిస్టెంట్గా అయిపోయి ఎంఈఓగా అయ్యి రిటైర్డ్ అయినా. కాబట్టి ఈ కాలేజీకి నేను ఎంత కృతజ్ఞత చెప్పాలనో నాకే తెలియకోకుండా. కాబట్టి మంచి కాలేజీ. ఇప్పటికి కూడా ఈ పేరు చెడిపోలే, ఇప్పటికి కూడా శాశ్వతంగా అట్లనే ఉంది. అదే బిల్డింగే, అదే రూమ్లే, మంచి వాతావరణము. స్టేట్ లెవెల్లో సైన్స్ ఇక్కడే చదివి మరి సైన్స్ ఫెయిర్లో నా స్టేట్ అవార్డు తీసుకున్నాను నేను. 1966-67 ఫైనల్ ఇయర్ జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్యాచ్. ఈ కాలేజు దీన్ని బ్రతికిన కాలేజు అంటూ ఉంటాం. ఎంతోమంది మేధావులు, నీలం సంజీవ్ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత ఇంకా ఐదుకల్లు సదాశివన్ గారు అయితేనేమి, పరిమళ నాగిరెడ్డి గారు అయితేనేమి, అట్లాంటి మేధావులు చదివిన కళాశాల. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పనిచేసినటువంటి కళాశాల.
ఈ కళాశాలకు ఉండేటటువంటి ఔన్నత్యం మాటలతో వర్ణింపలేనిది. ఒకప్పుడు సీడెడ్ జిల్లాలకు అంతటికీ ఒకే ఒక కళాశాల గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్. అటువంటి కాలేజీలో చదివినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ రీడింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఈ కాలేజీలో ఎంటర్ కావడమే మాకు ఒకప్పుడు 1963లో ఎంటర్ అయినప్పుడు ఎట్లుంటామో అట్లున్నాం. అప్పుడు ఏమాత్రమో మాకు తెలియదు. ఇంగ్లీష్ మీడియం అంటే అసలే తెలియదు. తెలుగు మీడియం గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి విద్యార్థులే ఎక్కువ మంది. అనంతపూర్ విద్యార్థుల కంటే పల్లెల విద్యార్థులే దాదాపు 80% ఉన్నారు అప్పుడు. అటువంటి విద్యార్థులకు ఆంగ్లంలో విద్యాబోధన చేసినటువంటి ఉపాధ్యాయులు గ్రేట్. సార్, ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర అనేది ఎంత చెప్పినా తక్కువే అని చెప్పేసి చెప్తారు, ఎస్పెషల్లీ ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా. అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా ఇక్కడ స్టూడెంట్ అని చెప్పి ఉన్నాం, మీరు అడ్వకేట్గా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటి మీ అనుభవం ఏం చెప్తారు? 88 నుంచి 91 సంవత్సరం వరకు ఈ కాలేజీలో నేను స్టూడెంట్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. ఎందుకంటే ఈ కాలేజ్ ఒక గొప్పతనం ఏమంటే నీలం సంజురెడ్డి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, తర్వాత మన ఏకే ఖాన్ అని ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో లీగల్ అడ్వైజర్ ఉన్నారు. మహామహులు చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉంది. ఈ కాలేజీలో చదవడం అంటే ఒక మెరిటోరియస్ స్టూడెంట్స్, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ వీటికి మారిపోయారు అనమాట ఈ కాలేజీలో. ఈ కాలేజీ 2016లో అటానమస్ అయిందని తెలిసింది, చాలా సంతోషపడ్డాము. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ స్కాలర్స్ అనమాట, పిహెచ్డి చేసి ఫీజెస్ కూడా ఎంత తక్కువ పెట్టారంటే 15,000 రూపాయలు అనమాట. ఈ రోజుల్లో ఒక నర్సరీకి ఎల్కేజీకి కూడా 1,00,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. అటువంటి ఇంత పెద్ద చరిత్ర కలిగిన ఈ కాలేజీలో కేవలం 15,000 రూపాయలకి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి ఫీజు, మంచి మంచి కోర్సెస్ అన్నీ ఆఫర్ చేసి చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్న ఈ కాలేజీలో ఉన్నారు. ఈ కాలేజీ ఒక ఐకాన్ అనమాట. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు లయోలా కాలేజీ విజయవాడ చెప్పేవాళ్ళు, తర్వాత మన ఆర్ట్స్ కాలేజీకి అంత మంచి పేరు ఉండేదన్నమాట. చాలామంది అప్పట్లో ఇక్కడ సీట్ రాకపోతే చెన్నైకి పోయి చదువుకునేవాళ్ళు, మా సీనియర్లు అంతా, పెద్దవాళ్ళంతా. ఈ అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీలో సీట్ వచ్చిందంటే దాదాపుగా పిల్లలంతా ఒక క్రమశిక్షణ, మంచి ఒక ఉద్యోగ రీత్యా కానీ ఇంకో రీత్యా కానీ మంచి డిసిప్లిన్తో ఉంటారని చెప్పేవాళ్ళు. ఈ ఆర్ట్స్ కాలేజీ ఒక ప్రాంగణం చూస్తే ఈ చదువుల తల్లికి ఒక ఏమేమితే లక్షణాలు ఉండాలో అవన్నీ ఈ ప్రాంగణంలో మనకు కనబడతాయి. సువిశాలమైన ఆట స్థలం కానీ, తర్వాత పచ్చిక బయళ్ళు కానీ, మంచి మంచి ఫ్యాకల్టీ, చదువుతో ఒక పిహెచ్డి చదివి, చదువు అంటే ఒక విద్యార్థికి, ప్రతి ఒక్క విద్యార్థికి ఎంత బాగా వెక్కల్లో పేరుకి ఆర్ట్స్ కాలేజ్ కానీ సైన్స్కి అయితే చాలా మంచి కోర్సులు ఉండేటివి అనమాట. ఆ కోర్సుల్లో చదివిన ప్రతి ఒక్కరు, నాకు తెలిసి మా బ్యాచ్లో ఎవ్వరు ఐడియల్గా లేరు, మంచి పీక్ స్టేజ్కి పోయారు. చాలామంది అమెరికాలో సెటిల్ అయ్యారు, చాలామంది సెంట్రల్ గవర్నమెంట్లోను, స్టేట్ గవర్నమెంట్లోను, తర్వాత హైకోర్టు లాయర్స్ అయినారు, సుప్రీంకోర్టు లాయర్స్ అయినారు, ఫేమస్ లాయర్స్, పెద్ద పెద్ద రంగాల్లో కూడా ఈ కాలేజీ చరిత్ర ఒక పేరుని అయితే చాలామంది నిలబెట్టారు. ఈ కాలేజీకి మరీ చెప్తున్నా, ఈ కాలేజీ అయితే మన గర్వపడతాను. ఈ కాలేజీకి 100 సంవత్సరాలు జరిగిన తర్వాత మేము ఫంక్షన్లో వచ్చి మేమందరూ పార్టిసిపేట్ చేసి కాలేజీకి ఇతోదిగా సహాయం చేశాము. ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా ఈ కాలేజీ డెవలప్మెంట్కి మా వంతుగా చాలా సహాయం చేసేకి మాత్రం మేము ఖచ్చితంగా చేస్తాము. ఓల్డ్ స్టూడెంట్స్గా మేము ఇంకా ఇన్నోవేటివ్గా ఏదైనా కోర్సెస్ పిల్లలకి జాబ్ రావడానికి ఏమున్నా దానికి మేము మనస్ఫూర్తిగా సహాయం చేయాలని చెప్పి మా సీనియర్స్, ఇంకా మంచి రంగాల్లో ఎవరైతే సెటిల్ అయినారో వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ కాలేజ్ ఇతో విధంగా డెవలప్ కావడానికి మేము చాలా విధంగా సహాయం చేయాలని చెప్పి మేము మనసా వాచ కోరుకుంటున్నాము. రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇక్కడ ఫ్యాకల్టీకి పనిచేశారు, నీలం సంజయ్ రెడ్డి గారు ఇక్కడ చదువుకున్నారు, ప్రొఫెసర్ యుఆర్ రావు గారు ఇస్రో చైర్మన్ ఇక్కడ స్టూడెంట్గా ఉన్నారు, తర్వాత మన ఖాన్ గారు మన అనంతపూర్ జిల్లా అతను ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి డీజీపీగా పనిచేసి గవర్నమెంట్ లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. అట్లా చాలామంది ప్రముఖులంతా చదువుకుని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది అది లెక్క తెలియడంలో అంతమంది చదివారనమాట. నాకు తెలిసి ఒక కర్మాగారం, విద్యార్థులను మేధావుల్ని తయారు చేసే కర్మాగారము. కాబట్టి ఇలాంటి కర్మాగారంలో ఇది ఒక సరస్వతి నిలయంలో చదువుకోవడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. సార్, ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా గతంలో పనిచేశారు, ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్తో పెద్ద అనుబంధం ఉందని చెప్తారు, ఏం చెప్తారు సార్? ఆర్ట్స్ కాలేజీలో అనువనువు ప్రతి స్కూలు, ప్రతి గది, ప్రతి బెంచ్తోనూ, ప్రతి ప్రాంతంతోనూ ఒక అనుబంధం ఉంది. కాలేజీ మొత్తంతోనూ ఒక అనుబంధం ఉంది. ఒక విద్యార్థి నాయకుడిగా చైతన్యవంతంగా రాజకీయాలు అయితేనేమి, సామాజిక సమస్యల విషయంలో అయితేనేమి నాకు ఇది ఒక పుట్టినిల్లు. నేను ఒక ప్లేస్లో కూర్చొని కాలేజీలో నా క్లాస్ ఎత్తుకోవడానికి 3 రోజులు పట్టింది. ఈ కాలేజీలో 6 రోజు కూర్చొని ఏడ్చి నేను అనుకున్నా నా మనసులో, ఈ కాలేజీలో ప్రతిదీ నేను
ప్రతి ఒక్కరు నన్ను గుర్తించాలి, ఈ కాలేజ్ అభివృద్ధి కోసం నేను ఏదైనా పాటుపడాలని ఒకరోజు అనుకున్నా. ఆ రోజు నుంచి చైతన్యవంతంగా ఈ కాలేజీలో ప్రతి విద్యార్థి సమస్యల పట్ల అయితేనేమి, సామాజిక సమస్యల పట్ల అయితేనేమి, రాజకీయంగా ఏదైనా జరిగినా దాని పట్ల అయితేనేమి చైతన్యవంతంగా ప్రజలు కేవలం చదువు ఒకటే కాదు, యువ చైతన్యం రావాలని మేము ప్రయత్నం చేసినాం అప్పట్లో. ఈ కాలేజీకి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో 1 crore రూపీస్ అప్పట్లో చీఫ్ మినిస్టర్ అయిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నుంచి తీసుకొచ్చి ఈ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేపించడం జరిగింది. అదేవిధంగా ఇంతటి ఘన చరిత్ర 1914లో కేవలం మున్సిపల్ హై స్కూల్గా స్టార్ట్ అయిన ఈ ఆర్ట్స్ కాలేజీ 1916లో కాలేజీగా డెవలప్ అయ్యి 108 సంవత్సరాల ఘన చరిత్ర గల ఈ కాలేజీలో మేము చదవడం అనేది మాకు పెద్ద అదృష్టం. సో మా పూర్వీకులైన చాలామంది అప్పట్లో 1916 అంటే అప్పటికి మనకు స్వాతంత్రం రాలేదు, జాతీయ ఉద్యమంలోనూ స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆర్ట్స్ కాలేజీకి ఒక ఘన చరిత్ర ఉంది. సో అంటే కాలేజీ కేవలం చదువు కోసమే కాకుండా అప్పుడు భారతదేశంలో స్వాతంత్రం కోసం కూడా పోరాడిన నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా స్ఫూర్తి ఇది ఎక్స్ స్టూడెంట్స్. సో వాళ్ళందరి దీంట్లో నుంచి ఇప్పుడు ఎగ్జాంపులర్గా తీసుకుంటే ఇందాక మా మిత్రుడు సత్యనారాయణ చెప్పాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొదటి ఉపరాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి అయిన ఆయన ఇక్కడ అధ్యాపకుడుగా ఉన్నాడు. ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదరం సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్లు, ఎక్స్ చీఫ్ మినిస్టర్లు, ఇక్కడ విద్యార్థులు. అదేవిధంగా యువి రావు, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఎంతోమంది సామాజికంగా అయితేనేమి, నాయకత్వ పరంగా అయితేనేమి, చదువు పరంగా అయితేనేమి, ఏ రకంగా అయినా సరే ఒక పెద్ద చైతన్య వేదిక అనంతపురం ఆర్ట్స్ కాలేజ్. 108 సంవత్సరాలు అయినా నిట్ట నిలువుగా తన ఉనికిని అసలు ఇప్పుడు కొత్తగా కట్టినా కూడా ఇంత బాగా కడతారా అనేది ఒక ఆశ్చర్యం. ఇందాక మేము లోపల పోయినాం, 40 ఏళ్ళ క్రితం ఉన్న ఏదైతే టేబుల్స్ ఉన్నాయో అవి అలాగే ఉండే బెంచెస్. మనకి ఇందాక మా మిత్రుడు తీసి ఇట్లా చూసారు, చదువుకోవడానికి ఎన్నికల ఫోల్డింగ్ ఇది ఉండేది. అదేవిధంగా గ్యాలరీ స్టెప్ బై స్టెప్ ఉంది, ఆ గ్యాలరీ ఇప్పటికీ ఉంది అనమాట. లెక్చరర్ కింద ఉంటారు, స్టూడెంట్ పైన ఉంటారు. ఆ విజనరీ ఆ రకంగా ఉండడం. ఇంకోటి ఏమంటే ఫ్యాన్లు ఏమీ అవసరం లేకుండా ఎక్కడైనా సరే మంచిగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఈ కాలేజీ కట్టడం జరిగింది. ఈ రోజుకి కూడా మేము గర్వపడుతున్నాం. కొన్ని లక్షల మంది, కేవలం 41 మందితో స్టార్ట్ అయిన స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ఈ కాలేజీ ఇప్పుడు కొన్ని లక్షల మంది, 4500 మంది ఇప్పుడు స్ట్రెంగ్త్, కొన్ని లక్షల మంది ఇక్కడ చదువుకొని ప్రపంచం నలుమూలల వాళ్ళ ఉనికిని చాటుతూ మేము ఆర్ట్స్ కాలేజీ నుంచి వచ్చాము, మేము గొప్ప వాళ్ళని చెప్పుకుంటారు. అసలు ఆర్ట్స్ కాలేజీ గుర్తు వచ్చిందంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఎందుకంటే జీవితాన్ని నేర్పిస్తుంది, జీవితంలో ఎలా బతకాలో నేర్పించింది, మాలో చైతన్యం కల్పించింది. ఈ ఇక్కడ స్వాతంత్రోద్యమంలో కూడా ఇక్కడ అజిటేషన్ చేసే భాగంగా ఇక్కడ ల్యాబ్ను కూడా తగలబెట్టారు అని ఏంటారు చరిత్ర. నీలం సంజీవ్ రెడ్డి గారు అప్పట్లో తను వ్యతిరేకతను చెప్పుకోవడానికి అప్పటికప్పుడు ఆయన ఏం చేయాలనేది ఇదేసి ఆ ల్యాబ్ను తగలబెట్టడం జరిగిందంట స్వాతంత్రోద్యమంలో. అదిగాక అప్పట్లో ఒక 4-5 చైతన్యవంతమైన విద్యార్థులు, నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ర్యాలీ నడిపారు. సో పెద్ద ఉద్యమం చేశారు, దాని మీద పెద్ద అరెస్టులు జరిగాయి. అప్పుడు ఆర్ట్స్ కాలేజ్ అనేది బ్రిటిష్ వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయి ఇంత చైతన్యవంతమైన విద్యార్థులు ఉన్నారు. సో దీన్ని ఆ ఉద్యమాన్ని వాళ్ళు 40 to 42, 40 నుంచి 42, 42 నుంచి 44 ఆ మధ్యలో బాగా జరిగింది. 40 to 44, 42, 1942 నుంచి 44 వరకు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి, చైతన్యవంతంగా ఉంది. సో మా ఆర్ట్స్ కాలేజ్ అంటే ఒక చైతన్యవంతం. మాకు డ్రీమ్ ఆర్ట్స్ కాలేజ్ అనేది రాయలసీమలో ఒక విద్యార్థి అనేది మేము చదువుకునేటప్పుడు ఆర్ట్స్ కాలేజ్ చదవడం ఒక ఉద్యమం. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఈ తల్లి, ఈ మాత, ఆర్ట్స్ కాలేజ్ మాత బీద గొప్ప తేడా లేకుండా అందరినీ ఆకలింపు చేసుకొని ధనికులు, ఒక జమీందారు కొడుకు, ఒక పేద రైతు కొడుకు, అందరినీ ఆకలింపు చేసుకొని అందరినీ చదువుల తల్లి పైకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. ఆర్ట్స్ కాలేజ్ చరిత్ర, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు లక్షలాది మంది బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇంకా ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే కోకొల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిన వారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ట్స్ కాలేజ్ దాదాపు 108 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ట్స్ కాలేజ్ని ఇంకా పునర్వైభవం సాధించే విధంగా, అందులో గతంలో ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో కూడా ఇక్కడ కీలకంగా వ్యవహరించినటువంటి విద్యార్థులు
ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఈ చరిత్ర అనేది చెప్పడానికి ఒక మాటలతో సరిపోదు, అది సమయం కూడా అది ఎంతో అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ట్స్ కాలేజీకి మరొక ఇంకా ఇది వైభవం అనేది తగ్గకుండా ఉండడానికి మా వంతు సహాయంగా పూర్వపు విద్యార్థులంతా ఇక్కడ కృషి చేయడానికి, ఇంకా ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా అనుగుణంగా మార్పులు చేయడానికో లేదంటే కొత్త కోర్సులు తీసుకురావడానికి ఇటువంటి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఒకవేళ చెప్తూనే ఈ ఆర్ట్స్ కాలేజ్ పునర్వైభవం అనేది దేశ విదేశాలకు వెళ్ళింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారందరికీ అసలు ఇక్కడ బేస్ పాయింట్ ఇక్కడ నుంచే చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.